హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మెహ్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో పీవీసీ ఆధార్ కార్డును ఏ విధంగా అప్లై చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో పీవీసీ ఆధార్ కార్డు అంటే లైక్ ఏముండదు, ప్లాస్టిక్ కార్డ్ టైప్, ఏటీఎం కార్డ్ టైప్ అయితే ఉంటుంది. సో ఇదైతే ఒరిజినల్ కార్డు గవర్నమెంట్ నుంచి అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా అప్లై చేయాలి అనే దాని గురించి అయితే మన వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో రెడ్ కలర్ కనిపిస్తున్న కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. పక్కన కనిపిస్తున్న బెల్ ఐకన్ అయితే యాక్టివ్ చేసుకోండి. సో నేను ఎప్పుడు వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ మీరైతే చూడొచ్చు. సో ఇంకా లైక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మీ యొక్క గూగుల్ అది ఓపెన్ చేసి ఇక్కడ యూఐడిఏ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా అప్లికేషన్ ఒక వెబ్సైట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్టార్టింగ్లో యూఐడిఏ ఆఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. గెట్ ఆధార్లో ఇక్కడ మీరు ఆధార్ పీవీసీ కార్డ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది బ్లూ కలర్లో కింద. సో దాని మీద క్లిక్ చేసేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత అసలు ఈ ఆధార్ కార్డులో స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి కింద అయితే ఉంటుంది. సో కింద మనం చదువుకుందాం. సో ఇక్కడ చూసినట్టయితే ₹50 అయితే దీన్ని వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో ₹50 మన అకౌంట్లో అయితే కట్ అవుతాయి. సో అకౌంట్లో కట్ అయిన తర్వాత మనకి ఇంటికి అనేది డైరెక్ట్ రావడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల అసలు యూజెస్ ఏంటి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే థర్డ్ ఆప్షన్లో ఆధార్ కార్డ్ కమ్స్ విత్ సెక్యూరిటీ ఫీచర్స్, డిజిటల్లీ సైన్డ్ సెక్యూర్డ్ క్యూఆర్ కోడ్, హాలోగ్రామ్, గోస్ట్ ఇమేజ్, గ్యాలరీ ప్యాటర్న్ లైక్ ఇలా అయితే రావడం జరుగుతుంది. సో ఇదైతే మన ఒరిజినల్ గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది. సో ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. సో మనకు ఈజీగా పర్స్లో క్యారీ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది బెండ్ అవ్వదు, నలగదు, లైక్ చాలా అయితే ఉంటుంది. సో దీనికి పీవీసీ కార్డు అప్లై చేయడానికి మెయిన్గా మన ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేయని అవసరం అయితే లేదు. సో లింక్ అయినా నో ప్రాబ్లం, లింక్ లేకపోయినా మనకి నో ప్రాబ్లం. సో ఇక్కడ మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత కింద మొబైల్ నెంబరు ఎంటర్ చేయాలి. ఏ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి? ప్రజెంట్ మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా నో ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ మీరు ఒక ఆధార్ కార్డుని ఎంటర్ చేసేయండి. ఈ విధంగా ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్షన్ అయితే ఎంటర్ చేసేయండి. క్యాప్షన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మై మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ కదా, దాని మీద టిక్ చేసి మీ దగ్గర ప్రజెంట్ ఏ మొబైల్ నెంబర్ ఉందో అదైతే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అలా నాది లింక్ అయింది కాబట్టి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నా. సో ఒకవేళ మీకు మొబైల్ నెంబర్ లింక్ అయ్యి లేకపోతే ఈ డబ్బా మీద టిక్ చేసేసి ఈ విధంగా టిక్ చేసిన ఇక్కడ మొబైల్ నెంబర్ అర్థం జరుగుతుంది. ఇక్కడ మీరు ప్రజెంట్ యూజ్ చేసిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. సో ఆల్రెడీ నా ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయింది. సో అందుకని అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో టిక్ తీసేసి నేను సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నా. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే మనకు కాపీ పేస్ట్ చేసేద్దాం. కాపీ పేస్ట్ అయితే చేసిన తర్వాత సో ఈ విధంగా అయితే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత టిక్ చేసి ఇక్కడ సబ్మిట్ ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్తో మనకు ఫోటో డీటెయిల్స్ అన్నీ రావడం అయితే జరుగుతుంది. సో కింద మీరు కొంచెం స్క్రోల్ చేసి చూసినట్లయితే మేకే పేమెంట్ ఉంది కదా. సో ఇక్కడ మేకే పేమెంట్ మీద క్లిక్ చేసి మీరు ఒక పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ అయితే చేస్తున్నా. సో ఈ విధంగా అయితే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది కన్ఫర్మేషన్కి. సో స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ యూపీఐ నుంచి అయితే పేమెంట్ చేస్తున్నా. ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే అడుగుతుంది. సో ఇక్కడ నేను ఫోన్పే క్లిక్ చేసిన తర్వాత నేను ఫోన్పే నెంబర్ను అయితే నేను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి గ్రీన్ కలర్లో వెరిఫైడ్ అని చెప్పేసి కింద మన పేరు రావడం అయితే జరిగింది. సో కింద మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేసేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మనకి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో టైం అయిపోయిన తర్వాత మనకైతే అమౌంట్ అయితే కట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఫోన్పే యాప్ని అయితే ఓపెన్ చేసి మీ యొక్క పేమెంట్ అనేది అప్రూవ్ చేయమంటుంది. సో ఇక్కడ అయితే నాకు ఫోన్పే అయితే ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇక్కడ పే అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసేయండి. సో పే క్లిక్ చేసిన తర్వాత మనకి ₹50 అనేది సక్సెస్ఫుల్గా కట్ అవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే నేను నా యొక్క అమౌంట్ అయితే నీకు పే చేశాను. సో మనకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు
విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక సింపుల్గా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసి పక్కన అయితే పెట్టుకోండి, దానికి యూజ్ అవుతున్న తర్వాత ఇక్కడ చూడండి ఆధార్ పీవీసీ కార్డ్ రిసిప్ట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్. సో ఇక్కడ మనకి స్క్రీన్ షాట్ తీయడం వల్ల ఏమైందంటే మనకి అప్లికేషన్ నెంబర్ దా మన కార్డ్ ఎప్పటి వరకు వచ్చింది, ఎక్కడ దాకా వచ్చింది, ఎన్ని రోజులు వచ్చింది పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో స్క్రీన్ షాట్ తీసుకొని లేదంటే సింపుల్ ఇక్కడ డౌన్లోడ్ పేమెంట్ రిసిప్ట్ ఉంది, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేస్తే మనకి వితిన్ 3 or 4 వర్కింగ్ డేస్లో అయితే మన ఆధార్ కార్డు ఉన్న అడ్రస్కి అయితే మనకి పీవీసీ ఆధార్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.